ఒకప్పుడు పాచి పని అంటే లేకపోతే గనక స్వీపర్ పనులంటే చాలా చిన్న చూపు మనకి. మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్నప్పుడు అక్కడ టాయిలెట్లు కడుగుతారు, లేకపోతే కనుక ఇతరత్రా పనులు చేస్తారు. ఎందుకు అంటే ఎక్కువ డాలర్లు వస్తాయి, ప్లస్ అక్కడ ఎవడు మనల్ని అడగరు కాబట్టి, అక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది కాబట్టి. భారతదేశంలో అట్లా ఉండదు కాబట్టి మన ఏరియాలో అక్కడ షాపింగ్ మాల్లో పనిచేస్తారు, ఇక్కడ షాప్లో పనిచేయడానికి అంగీకరించరు. అక్కడ పిజ్జా సెంటర్లో పనిచేస్తారు, ఇక్కడ రెస్టారెంట్లో పనిచేయడానికి అంగీకరించరు. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు తెలిసిన వాళ్ళు కనబడితే మన పరువు పోతుంది అన్నటువంటి ఉద్దేశం. ఈవెన్ పక్క రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఆ పనులు చేయడానికి, మన దేశంలో మనకు ఆ పనులు చేయడానికి చిన్న చూపు. విదేశాల్లో అయితే కనుక ఆ పనులు చేస్తే ఎక్కువ సంపాదన వస్తుందన్న ధోరణిలో చేస్తారు. అయితే క్రమంగా సాఫ్ట్వేర్ ఇట్లాంటి వాటిట్లో తొలి జీతాలు 18,000 25,000 లోపే ఉంటున్నాయి. దానికంటే స్వీపర్లకి శానిటరీ వర్కర్లకి ఎక్కువ జీతాలు ఉంటున్నాయి అని చెప్పి ఆ ఉద్యోగాలు కోరుకుంటున్నటువంటి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువయ్యారట. ఇది ఎక్కడో మారుమూల కాదు, హర్యానా లాంటి రాష్ట్రంలో స్వీపర్ పోస్టులకి అప్లికేషన్స్ అడిగితే 46,000 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 46,000 మంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేశారట. ఒక్కసారిగా షాక్ తినడం ప్రభుత్వం వంతైంది.